ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టు పూర్తి స్థలం నిండుతున్నాయి. జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంలోకి 4,40,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి 18,000 క్యూసెక్లు, కల్వకుర్తి నుంచి 1,600 క్యూసెక్లను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 61,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 160 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ఇవాళ శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఓపెన్ చేసి సాగర్లోకి నీటిని రిలీజ్ చేయనున్నారు అధికారులు. అటు సాగర్లోకి 60,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ శ్రీశైలం గేట్లు ఓపెన్ చేస్తే సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, నేను సాయి ప్రసాద్ ని. ఇప్పుడు కృష్ణా తుంగభద్ర నదులు బాగా ఉప్పొంగుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు వరద పర్వాలు దొక్కుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి ప్రస్తుతం చేరుతుంది. హంద్రీ, నీవా, సుజల, స్రవంతి కూడా ప్రస్తుతం కృష్ణా జలాలను ఎత్తిపోసి రాయలసీమలోని కరువు పల్లెలకు నీటిని మళ్లించాలని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు కోరుతున్నారు. ఎందుకంటే గత 3 ఏళ్లుగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గానీ లేకపోతే ఈ తుంగభద్ర డ్యామ్ గానీ పూర్తిగా నిండలేదు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం అయితే తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు దాటి కృష్ణా వరద 3,29,044 క్యూసెక్కులు, అలాగే కర్నూలు జిల్లా సుంకేశ్వర బ్యారేజీ ద్వారా దాటుకుని తుంగభద్ర నది వరద 1,40,478 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే రోజుకు సగటున 40 టీఎంసీల వరద శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటోంది. తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి 2 ప్రాజెక్టులకు వారం రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఈ వరద కారణంగా 2 డ్యాములు వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇటు తుంగభద్ర కానివ్వండి, జూరాల, ఈ 2 ప్రాజెక్టులు కూడా గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం గేట్లు తెరుచుకోలేదు. ఈసారి ఊహించని వరద రావడంతో ఈ శ్రీశైలం ప్రాజెక్టు కలకలాడుతోంది. 2 వారాల్లో అంటే మరో 2 రోజుల్లో అంటే ఈ రోజు గానీ రేపు గానీ డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎగువన పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి కూడా బాగా పెరుగుతూ ఉండడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి గానీ రేపు ఉదయం 11 గంటలకు గానీ ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే శ్రీశైలానికి జూరాల, సుంకేశ్వరం నుంచి 4,36,433 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రస్తుతానికి ఉంది. జూరాల నుంచి అయితే 2,95,955 క్యూసెక్కుల ఇన్ఫ్లో. అలా ఈ ప్రాజెక్టుకు 40 గేట్లు కూడా ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక సుంకేశ్వర జలాశయం నుంచి 1,40,478 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం నీటి మట్టం 885 అడుగులకు గాను 876.70 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ అయితే 215.807 టీఎంసీలకు గాను 171.86 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,857 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 876 ఉంది కాబట్టి ఇక 9 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యాం నిండేకి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇందుకు గాను మనకు 43 టీఎంసీల నీటి సామర్థ్యం చేరాల్సి ఉంది. శ్రీశైలం డ్యాం కు నిర్దేశించిన స్థాయి వరకు నీటి మట్టం పెరగగానే శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సాగర్ నీటి మట్టం 510.30 అడుగులకు చేరింది. కుడికాలువ ద్వారా 5,882, ఎస్ఎల్బిసి ద్వారా 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ ఎగువ నుంచి వస్తున్న భారీ వరద రావడంతో రేపు గేట్లు ఎత్తి రేపు ఉదయం నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయడానికి అధికారులు, శ్రీశైలం డ్యాం అధికారులు తలమునకలైనారు. గత 3 రోజుల నుంచి సాగర్ కు శ్రీశైలం విద్యుత్ కేంద్రాల నుంచి 54,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. అంటే శ్రీశైలం డ్యాం సామర్థ్యం కంటే దాదాపు 100 టీఎంసీలు ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం ఒకవేళ శ్రీశైలం జలాశయానికి వస్తున్న పూర్తి వరదను
సాగర్ జలాశయానికి విడిచిపెడితే కేవలం సాగర్ 70% మాత్రమే నాగార్జున సాగర్ నిండే అవకాశం మనకి కనిపిస్తోంది. మరోవైపు ఆల్మట్టికి 2,68,222 క్యూసెక్కుల ఇంట్లో వస్తుంటే 3,25,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక నారాయణపూర్ జలాశయానికి 3,20,000 క్యూసెక్కుల ఇంట్లో వస్తుంటే 30 గేట్లను ఎత్తి 3,27,366 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఇక తుంగభద్ర జలాశయానికి అయితే భారీగానే వరద వస్తుంది. ఈ రోజు నిన్న బోర్డు అధికారులు డ్యామ్ 33 క్రస్ట్ గేట్లను ఎత్తి 23 గేట్లను 4 అడుగులు 10 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 1,56,871 క్యూసెక్కులను నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో తుంగభద్ర నదికి ఈ జలాశయం పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి 1,46,288 క్యూసెక్కుల ఇంట్లో వస్తుంది. జలాశయం అంటే డ్యామ్ రక్షణ చర్యల్లో భాగంగా గేట్లన్నీ ఎత్తి తుంగభద్ర బోర్డు అధికారులు వచ్చిన నీటిని ఈ వరద నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. 1,633 అడుగులతో ప్రస్తుతం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ఈ రోజు ఉదయానికి తుంగభద్ర డ్యామ్ కు 97.791 టీఎంసీలు వచ్చాయి. మొత్తం 1,633 అడుగులు పూర్తి డ్యామ్ నీటి సామర్థ్యం అయితే 1,630.98 అడుగులకు డ్యామ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. సందీప్, మొత్తంగా చూసుకుంటే తుంగభద్ర జలాశయం నుంచి అలాగే ఈ జూరాల అలాగే సుంకేశ్వర డ్యామ్ నుంచి శ్రీశైలంకు భారీగా వరద వస్తూ ఉండడంతో ఇటు రైతుల్లోనూ ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిరుటి ఇబ్బందికర పరిస్థితులు అంటే 2021 కానీ 22 కానీ 23 సంవత్సరాలు ఈ 3 ఏళ్లు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందికర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చేస్తూ ఈ వానాకాలం ప్రస్తుతం పంటలకు ఊపిరి పోస్తూ శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. ప్రసాద్, అంటే పైన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలానికి ఇదే ఇన్ఫ్లో ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇదే ఇన్ఫ్లో దాదాపు ఇంకా 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు సందీప్. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడ మొత్తం డ్యాములన్నీ ఈ 15 రోజుల్లో కూడా ఈ కృష్ణా బేసిన్ లో ఏవైతే డ్యాములు ఉన్నాయో ఆ డ్యాములన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో నిండే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ 15 రోజుల ముందుగానే మామూలుగా అయితే శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లో వస్తే ఆగస్టు లో గేట్లు ఎత్తేవారు. అయితే ఈసారి 15 రోజుల ముందుగానే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేటట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తుంది. ఇక కేవలం శ్రీశైలం డ్యామ్ నింపడానికి 43 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం డ్యామ్ కు చేరుకోవాల్సి ఉంది. ఇక 876 నీటి సామర్థ్యానికి చేరుకుంది కాబట్టి డ్యామ్ లెవెల్స్ ఇక 9 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ 15 రోజుల్లో కూడా ఇంకా శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయానికల్లా గానీ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.